హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఐఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ని ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోగలరు. 9,970 పోస్టులు పడడం జరిగింది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్ ఓరియంటేషన్ 9970. రిజిస్ట్రేషన్ డేట్ 12 ఏప్రిల్ నుంచి 11 మే వరకు లాస్ట్ డేట్. శాలరీ వచ్చేసి 19,900 ఉంది. మరియు CBT 1, CBT 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. మెట్రికులేషన్ ITI డిప్లొమా కోర్సు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి అఫీల్ పీడిఎఫ్లో చూసుకోమంటుంది. ఆర్ఆర్బీ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చేసిండు. ఒకసారి చెక్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్. మరియు డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ విండో కరెక్షన్ 14th May, 23rd. మనం వచ్చేసి మనం నేమ్ మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. మన వేకెన్సీస్ వచ్చేసి అనౌన్స్డ్ వేకెన్సీ నోటిఫికేషన్ అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేసి మనకు తెలుస్తుంది. జోన్స్ వైజ్గా ఇచ్చిండు. అహ్మదాబాద్ జోన్, అజ్మీర్. ఫస్ట్ వచ్చేసి యూఆర్, తర్వాత SC, తర్వాత ST, OBC కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నార్త్ వెస్ట్, వెస్టర్న్ కౌంట్ రెండు డివిజన్గా చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సికింద్రాబాద్ వచ్చేసి 967, 553 పోస్ట్ ఉన్నాయి. ఈకోఆర్, SCR టోటల్ ఆర్ఆర్బీ ఎలిజిబుల్ క్రైటీరియా చూడండి ఒక్కసారి. ఇట్ ఈస్ ఆర్ఆర్బీ రిక్వైర్డ్ 225 mentioned previous year notification has been detailed below. If the planning apply the post to go RRB eligibility qualification age limit డిస్కస్ అంటే మన యొక్క ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్టీలో క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ SSLC, ITI from recognized institute of NCVT, trade, armature and coil winder electrician, mechanical fitter, diesel mechanic, radio TV refrigerating mechanic, turner on wireman. మెట్రికులేషన్ ఉండాలి, సరిపోతుంది. 3 years మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది. ఇది ఆర్బీఐ కాకపోతే ఈ టెక్నికల్ నోన్కి కొంచెం బెటర్గా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 2795 నుంచి స్టార్ట్ అవుతుంది. SC STకి 5 years సడలింపు, OBC వరకు 3 years సడలింపు ఉంటుంది. PWD 10 years ఉంటుంది. క్యాండిడేట్ జమ్మూ కాశ్మీర్ 5 years ఉంటుంది. ఉమెన్స్ వచ్చేసి 35 years జనరల్ కేటగిరీ, 38 NCL, 40 years SC STకి ఉంటుంది. ఇంకా ఆర్ఆర్బీ ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్. ఆర్ఆర్బీ అనేది ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్ అనేది మీకు ఎట్లాగో తెలిసింది అండ్ చెప్పడం జరిగింది. మన ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి 6/6 ఉండాలి. అండ్ ఇయర్ విజన్ 0.6 to 0. వితౌట్ గ్లాసెస్, మస్ట్ బి పాస్ టెస్ట్. కలర్ బ్లైండ్నెస్, విజిట్ ఫీల్డ్, నైట్ విజన్ వలన తీసుకోబడదు. CBT 1 ఫస్ట్ స్టేజ్, CBT సెకండ్ స్టేజ్ అనేసి పెట్టారు. కాకపోతే మనకు అనేది ఎట్లా ఎగ్జాక్ట్లీ మనం ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఆఫ్టర్ ఫిజికల్ మన రిజల్ట్ అనేది డిసైడ్ చేస్తారు. మెయిన్ డేట్ వచ్చేసి 12th 2025 నుంచి 11 వరకు ఇచ్చిండు అప్లికేషన్. SC ST వరకు 250, అది ఆల్రెడీ 500. OBC CBT 1 ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ వైజ్ 75 questions విచ్ హ్యాజ్ 75 questions 60 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. మ్యాథ్స్ 1 mark ఈచ్, కరెక్ట్ ఆన్సర్. నెగిటివ్ మార్కింగ్ 1/3 అండ్ 0. ఇట్ ఈజ్ 40 మినిమం 40%. SC 25, ST 25% ఇచ్చిండు. వచ్చేసి మ్యాథ్స్ 100 marks,
100 మ్యాథ్స్ రిలేటివ్ 100. ఇది సిలబస్ అండి. ఒక్కసారి సిలబస్ చూసుకోండి. సిబిటి మనకు కావాల్సిన ఇది హార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఒకసారి ఈ సిలబస్ చూసుకోండి. స్టాటిక్స్ రీజనింగ్ వచ్చేసి సిలాయిజమ్స్ సెకండ్, ఈ బయాలజీ థర్డ్, ఈ రైల్వే అప్డేట్స్, జీకే ఇవన్నీ ఇవి సబ్జెక్టు 4 టాపిక్లు ఉంటాయి. 4 టాపిక్లు మీన్ 4 సబ్జెక్టులు. వాటిని సరిగ్గా కవర్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఇవి రెగ్యులర్గా మీకు నచ్చిన యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు నచ్చిన దాని నుంచి ఫాలో అయితే సరిపోతుంది. సాలరీ స్ట్రక్చర్ వచ్చేసి ఇనిషియల్గా 19,900 ఉంది, నుండి 35,000 వరకు ఉంది. అందులో వచ్చేసి హౌస్ రెంట్, డియర్ అలవెన్స్, డియర్నెస్ అండ్ రన్నింగ్ అలవెన్స్, ట్రాన్స్ఫర్ అలవెన్స్ అనేది యాడ్ అవుతాయి మనకు. ఇది వచ్చేసి వెబ్సైట్. మనము దేనికి సంబంధించిన వాళ్ళతే దాని నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. ఈ అడ్మిట్ కార్డ్ 10 days ముందే మనకు ఒక అడ్మిట్ కార్డ్ ఇష్యూ అవుతుంది. మనకు ఆర్ఆర్బీ నుంచి మనము తీసుకోవచ్చు. ఈ ప్రీవియస్ కట్ ఆఫ్స్ వచ్చేసి 59 జనరల్, ఎస్సీ 48, ఎస్టీ 25 అనేది కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. బట్ ఎవరి కాంపిటీషన్ వాళ్ళది కదండి. మనం చదివితే మనకు జాబ్ వస్తుంది. ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి వస్తుంది. అట్లని మనం కాంపిటీషన్ భయపడితే కాంపిటీషన్ మనం నిలబడలేము. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా. అయితే ఎగ్జామ్ సింపుల్గా క్రాక్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.